హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి భవానీ వార్డ్ మూవీ రివ్యూ అనేది అయిపోతుందండి. ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. భవానీ వార్డ్ అండి, ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా 2 hours 5 minutes రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో రెంట్తో స్ట్రీమ్ అవుతుందండి మూవీ అనేది. ఇక బేసిక్గా మూవీ చూస్తే స్టార్టింగ్ ఇంట్రడక్షన్స్ ఇవన్నీ చూస్తే ఓకే చూడొచ్చు మూవీ. ఇక సరికొత్త హారర్ మూవీ అనుకుంటా, ఎందుకంటే రెంట్తో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ చేస్తున్నారంటే మేబీ మూవీలో సత్తా ఉండొచ్చు అని ఒక బేసిక్ పాయింట్తో మూవీ అనేది చూడడం జరిగిందండి. చూసిన తర్వాత అనిపించింది ఇంకా మూవీ కంప్లీట్ చేయాలి కదా, తప్పదు చూద్దాము అన్న తీరులో అనిపించిందండి. ఇక మూవీలో పెద్దగా నాకు ఏం నచ్చలేదు, ఏం ఒక 2-3 పాయింట్స్ తప్ప పెద్దగా ఎంత రొటీన్ టెంప్లెట్ అనిపించిందండి. ఒకటి దయ్యం ఫ్లాష్ బ్యాక్లో 3000 వాట్స్కి వినికిడి శక్తి పడిపోవడము, ప్లస్ కొంచెం కొంచెం చిన్న చిన్న ఆర్టిఫిషియల్ క్యారెక్టర్ యాక్టింగ్ కాకుండా న్యాచురల్ యాక్టింగ్ మనకి అప్పారావు గారిది జబర్దస్త్ కమెడీ అప్పారావు గారి ప్లస్ హీరోయిన్ యాక్టింగ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నచ్చినాయి అండి. బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి, ఒక రైటరు భవానీ వార్డ్ అనే కాన్సెప్ట్ మీద అదే భవానీ వార్డ్ అనే స్టోరీ చివరి రాయడంతో రాయడానికి స్టార్ట్ చేస్తే చనిపోతాడండి. ఇక అప్పారావు గారు ఓనర్ అనే అప్పారావు గారు దాని హీరోయిన్ని ఆ స్టోరీని కంటిన్యూ చేయమన్నారండి. అది చేసేటప్పుడు హీరోయిన్కి దెయ్యం ఎక్కింది, ఆ ఎందుకు ఎక్కింది అనేదే ఈ స్టోరీ అండి. ఇక లవ్ ట్రాక్ ఇవన్నీ ప్లస్ హారర్ అటాక్ అన్నీ రొటీన్ అనిపించింది. కొంచెం స్టోరీ దెయ్యం స్టోరీ అనేది కొంచెం కొత్తగా అన్నట్టు అనిపించిందండి. అదే అది వినికిడి శక్తి అన్న కాదు, ఇది ఒకటి కొంచెం కొత్తగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ దెయ్యం ఇదంతా కొత్తగా అనిపించింది. రొటీన్గా ఇంకా మిగతా అంతా చూస్తే రొటీన్ అనిపించింది అండి స్టోరీ. అంటే నాకు చెప్పడానికి కూడా అట్లాంటి ఆలోచించండి మీరు, ఎట్లా అనిపించింది నాకు సినిమా అనేది. ఏ పాయింట్ అనేది తీసుకొని చెప్తామన్నా కానీ అర్థం కాలేదండి, ఎందుకంటే అంత రొటీన్ ఉందండి. ఇప్పుడు నేను చెప్పినా కానీ మీరు అరే ఇది ఆల్రెడీ ఇలాంటి స్టోరీ మీద మూవీస్ వచ్చినాయిగా అన్నట్టు మీరు మాట్లాడతారండి. ఇక బేసిక్గా పాజిటివ్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మన సెకండ్ హాఫ్ దెయ్యం స్టోరీ అనేది కొంచెం బాగా అనిపిస్తుంది. ప్లస్ ఈ కాన్సెప్ట్ అనేది బాగుంటుంది, వినికిడి శక్తి పడిపోవడం ఈ కాన్సెప్ట్ అనేది బాగుంటుందండి. ఇక అప్పారావు గారు హీరోయిన్ గారు న్యాచురల్ యాక్టింగ్ చేసినా మిగతా అందరు యాక్టింగ్ ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది, అది కొంచెం నెగిటివ్ అనుకోండి. ఇక నెగిటివ్స్ చూసుకుంటే చెప్పినా కదండి, మిగతా అందరు యాక్టర్స్ ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అన్నట్టు అనిపించింది. ప్లస్ ఇంకోటి స్టోరీ అనేది కరెక్ట్గా పాయింట్ అనేది లేదు అన్న నా తీరైతే అనిపించింది. అంటే ఇక బీజిఎం అంటే ఇక దేవుడి గారి అంటే సాంగ్స్ ఇంకా మర్చిపోండి, పెద్దగా ఏం అనిపించలేదు. సాంగ్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది పెద్దగా ఏం అనిపించలేదండి. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో ఒక రొమాన్స్ ఉంటుంది అదొకటి, ప్లస్ దెయ్యం సెకండ్ హాఫ్లో స్టోరీ ఉంటాయండి దెయ్యం స్టోరీ, దాంట్లో ఒక అమ్మాయిది కొంచెం ఉంటుంది, అది కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. మిగతా అంతా బాగానే ఉండొచ్చు, చూడొచ్చు. ఇక కొత్తగా హారర్ మూవీ కొత్తగా కాదు కానీ రొటీన్గా హారర్ మూవీస్ చూసే వాళ్ళకి నచ్చుండొచ్చేమో. నాకైతే బేసిక్గా మూవీ అనేది నచ్చదండి. ఓవరాల్గా నేను మూవీకి వచ్చేసి 2.25 రేటింగ్ ఇస్తాను 5కి. మీరు కూడా చూడండి, మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది రెంట్గా చూడండి. చూసి ఎట్లా ఉందో మూవీ కింద కమెంట్స్ చేయండి, కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి మూవీ అనేది ఎలా ఉంది. ఇక మరిన్ని వీడియోస్ ఇలాంటివన్నీ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.